జగిత్యాల జిల్లా బుగ్గారాం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం ఇతర అవినీతి అక్రమాల చిట్టా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కు చేరింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫిర్యాదుదారుడైన చుక్క గంగారెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన లేఖ శనివారం అందింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుగ్గారాం జీపీ నిధుల దుర్వినియోగం ఇతర అవినీతి అక్రమాలపై గంగారెడ్డి చేసిన ఫిర్యాదులతో విచారణ చేపట్టి నివేదికలు తయారు చేసి తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కు పంపించామని ఆ లేఖలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు 2022 నవంబర్ 15న చుక్క గంగారెడ్డి 2 వేర్వేరు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత మరోసారి కూడా ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టంతో దరఖాస్తులు అప్పీళ్లు చేయడం వల్లనే ఈ విషయం బయటికి వచ్చినట్లు ఫిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి వివరించారు. అందరికీ నమస్కారం, ఉద్యమాభివందనాలు. ఈరోజు బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులైనటువంటి నక్క చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏమనగా బుగ్గారం గ్రామ పంచాయతీ యొక్క లెక్కల వ్యవహారం, అవినీతి అక్రమాల చిట్టా విజిలెన్స్ అధికారుల ద్వారా మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరేట్కు చేరిందని చెప్పేసి మాకు సమాచారం రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చింది. అట్టి విషయాన్ని మేము ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనాయని, ఇతరత్ర అవినీతి అక్రమాలు ఎన్నెన్నో జరిగినాయని మేము గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుల మేరకు స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు గత పంచాయతీ కార్యదర్శిని, ప్రస్తుత సర్పంచ్ని సస్పెండ్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇంకా అవినీతి అక్రమాలు, నిధుల దుర్వినియోగం అన్నీ బయటకు రావాలని మేము విజిలెన్స్ అధికారులకు కూడా 2022లో ఫిర్యాదు చేస్తే వారు విచారించి వారి విచారణ నివేదికను తెలంగాణ రాష్ట్ర సెక్రటరేట్కు పంపించడమని మాకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఉత్తరం పంపించారు. ఆ విజిలెన్స్ అధికారులకు కూడా ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర స్థాయి అధికారులు, ఉన్నతాధికారులు, ఈ కొత్త ప్రభుత్వం మరి ఇలాంటి అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరెక్కడా కూడా ఇలాంటి నిధుల దుర్వినియోగం కానీ, అవినీతి అక్రమాలు కానీ జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇందులో పాల్పంచుకొని మాకు సహకరించిన వివిధ రకాల గ్రామ ప్రజలకు, ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే గత 4.5 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి మా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అధికారులకు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి త్వరలోనే మనం పూర్తి స్థాయి విజయం కూడా సాధించి అవినీతి అక్రమార్కుల చిట్టా పూర్తిగా బహిర్గతమై మరి వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు దుర్వినియోగమైన సొమ్ము అంతా కూడా రికవరీ అవుతుందని మేమైతే భావిస్తున్నాం. మరి ఇలాంటి మంచి తరుణం, మంచి సమయం ఆసన్నమైంది కూడా అని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు, ఉన్నతాధికారులు మరొకసారి పునరాలోచించి తగు చర్యలు చేపడతారని మనసారా కోరుకుంటున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున